ఒక 10 మినిట్స్‌లో కర్రీ అయిపోయేలా అయితే ఇది ట్రై చేయండి. ముందుగా 1 కప్ శనగపప్పు తీసుకొని 2 కప్స్ దానికి వాటర్ వేసి ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేయండి. ఈలోపు ఒక కొబ్బరికాయని తీసుకొని ముక్కల కింద కట్ చేసి మిక్సీలో వేసి నేను చూపించిన విధంగా గ్రైండ్ చేసి ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న శనగపప్పు మొత్తాన్ని ఈ కొబ్బరి తురుములోకి వేయండి. దానిలో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి మొత్తం అంతా కలిసే వరకు బాగా కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1, 2, 3, 4, 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేయండి. ఇప్పుడు 5 వెల్లుల్లి ముక్కలు చేసి వేయండి. అలాగే తాలింపులు దాంతోపాటు ఒక ఎండుమిర్చి కూడా ముక్కలు చేసి వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా కలపండి. అవి ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్, 4 గ్రీన్ చిల్లీ, 1 ఆనియన్ ముక్కలు కూడా వేసి ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తే గోల్డెన్ కలర్‌లోకి ఆనియన్స్ వస్తాయి. ఇలా గోల్డెన్ కలర్‌లోకి చేంజ్ అయిన తర్వాత పక్కన పెట్టుకున్న శనగపప్పు, కొబ్బరికాయ తురుముని కూడా ఇందులో వేసి ఒక 5 మినిట్స్ బాగా రోస్ట్ చేయాలి. అంతేనండి, కొబ్బరి కూర శనగపప్పు కర్రీ రెడీ అయిపోయినట్టే. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.